కానీ సార్ అమ్మ అమ్మ ప్రేమకి నాన్న ప్రేమకి చాలామంది ఇంటలెక్చువల్స్ ఏం చెప్తారంటే 10, 13, 14 ఏళ్ల వరకు అమ్మ దగ్గరుండి తన ఆరోగ్యం కానీ తిండి కానీ స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఎదిరించడం కానీ ఓనమాలు ఎదిరించడం కానీ చెబితే ఇక 13, 14 ఏళ్ల నుంచి తండ్రి నోట్ పెడతారు అని అంటారు. సార్ నిజమా అది? నిజంగానా? అంటే మీకు ఎదురు పిల్లలు మీకు ఎలా అనిపిస్తుంది అది? ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు మా నాన్న మొదలు పట్టించిన చదువు విషయంలో సార్ బాగా చూసుకునేవాడు, ప్రేమగా బాగా మాట్లాడేవాడు. స్ట్రిక్ట్గా పెంచింది కానీ లేకపోతే చదవమని పోరు పెట్టేది. మా అమ్మ చదవమంటే చిరాకు పడిపోయి మేము అందరం చదువుతాలే పో ఊరికి చెప్పాడు కదా సార్. కదా నిజంగా అసలు అమ్మకి టేక్ ఇట్ గ్రాంటెడ్. అసలు అమ్మ అంటే ఏది చెప్పినప్పుడు క్యాంటీగానే చెప్తూ ఉంటాం. నాకు కరెక్ట్గా చదవాలని మూడు వచ్చేది, ఇంకా చదవాలి అనుకొని పుస్తకాలు తెద్దాం అనుకుని చెప్పేది. ఆవిడకి నాకు వచ్చిందని తెలియదు, చెప్పగానే నాకు చిరాకు వచ్చేది. నేను ఇప్పుడే అనుకున్నాను చదువుదాం, నువ్వు చెప్పేది యాదవ్ అంటే ఏంటుకున్నాడు అర్థం. అలాగే రమ్మంటే పోయారా ఏంటో ఏదో ఇగో ఇదో ఆవిడ దానికి తగ్గట్టు బాగా తిట్టేది. సో ఫర్ నేను మా అన్నయ్యని ఇప్పుడు కొట్టేది కదమ్మ. బికాజ్ మా ఇంట్లో చాలా బుద్ధిమంతులైన కొడుకు అన్నయ్య. పాపం బాగా చిన్న పిల్లోడు అంటే చెప్పిన కదా మాకున్న ఎకనామికల్ కండిషన్కి ఆవిడ బయటికి వెళ్ళి తేలేదు. అన్నయ్య 3.5 ఏళ్ళ పిల్లోడప్పుడు 4 ఏళ్ళ పిల్లోడప్పుడు చేతికి చిల్లరిచ్చి ఒక చీటీ ఇచ్చి ఆ ఊరు ఈ వీధి చివరి షాప్కి వెళ్తే ఆ చీటీ ఆవిడ చూపించి అది ఇచ్చి పట్టుకొచ్చాడు. అంత ఇంటి పని చేసాడు అమ్మకు సహాయంగా. సో ఒక రకంగా చెప్పాలంటే ఇంటికి పెద్ద కొడుకు అంటే తండ్రి తర్వాత కొడుకు అంటే అసలు మా అమ్మకి చాలా చాలా ఇదనమాట, సపోర్టివ్గా ఉండాడు అన్నయ్య. సో తను చాలా బాగా చూసుకునేది. బాగా మొండితనంగా పెంకిగా ఉండింది మా అమ్మ విషయంలో. సో అన్నయ్య ఎప్పుడు అమ్మ చేతిలో దెబ్బలు తినేవాడు కాదు, నన్ను మాత్రం బాగా కొట్టేది. అప్పుడప్పుడు అన్నయ్య గారికి నాన్నతోటి ఎప్పుడు ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కొంచెం ఆవేశం ఎక్కువ నాన్నగారికి. అటెన్షన్ పే చేయనందుకు పాపం ఆయన మంచివాడే, కానీ నాన్నగారు చాలా మంచి వ్యక్తి, కానీ బాగా ఆవేశం ఎక్కువ. పాపం ఎక్కువ అన్నయ్య సఫర్ అవుతుండేవాడు. కానీ ఇక్కడ నేనైతే అమ్మ నన్ను ఫుట్బాల్ కొడితే మామూలు కొట్టేది కాదు మా అమ్మ. బట్ కొట్టేసి అన్నిటికన్నా బాగుండేది ఎప్పుడు కొట్టిన తర్వాత బాధపడేది, మళ్ళీ దగ్గర తీసుకొని చాలా ఫీల్ అయ్యేది. అది చాలా బాగుండేది మాకు. సో ఎక్కువగా నన్ను కొట్టింది. తర్వాత కళ్యాణ్ బాబుని చాలా తక్కువ కొట్టేది కాదు, ఆడపిల్లది అసలు ముట్టుకోలేదు, నన్ను ఒక్కడే. కానీ అంటారు సార్ అమ్మకి ఆఖరి పిల్లలంటే చాలా ముద్దుంటుంది, చాలా లాడ్గా చూస్తారంటారు. నిజమే సార్? ఎందుకంటే ఈ రోజుల్లో ఒకళ్ళిద్దరే కదా, 5 మంది మీద ఒకే అంత లవ్ చూపించాలంటే చాలా ఇప్పుడు అనిపిస్తుంది. మరి అప్పట్లో అది అవలేలుగా జరిగేది ఆ పని. అప్పట్లో అమ్మలకి చాలామంది 6 అని 7 అని 8 అని అందరికీ ఈక్వల్గా చూసుకునేది. కళ్యాణ్ బాబు చాలా స్పెషల్ అటెన్షన్. ఎందుకంటే కళ్యాణ్ బాబు బలంగా పుట్టిన బేబీ కాదు, కొంచెం వీక్గానే పుట్టాడు. సో అమ్మ కళ్యాణ్ బాబుకి చాలా స్పెషల్ అటెన్షన్ పే చేసేది. అలాగే అన్నయ్య దగ్గరికి వచ్చినప్పుడు చూడండి అన్నయ్య దగ్గరికి వచ్చినప్పటికి అన్నయ్య సరిగ్గా తినేవాడు కాదు. సో అన్నయ్యకి కొంచెం స్పెషల్గా కొంచెం మేగల్ లాంటిది లేకపోతే ఏదైనా కొంచెం ప్రైమ్ ఫుడ్ అన్నయ్య దాచిపెట్టేది. నేను అన్నీ తినేవాడిని, కానీ దానికి కూడా వెళ్ళేవాడిని. తల్లుది అది తిన్నావు ఇది తింటావు అనేది. తర్వాత మా పెద్ద చెల్లి ఫ్రూట్స్ బాగా తినేది, తనకి అవి పెట్టేది. మళ్ళీ మా చిన్న చెల్లి మామూలుగానే అలాగే. సో ఎవరికి ఏ నీడ్ కావాలనేది ఆవిడ కంప్యూటర్లో, బ్రెయిన్ అనే కంప్యూటర్లో ఉంటుంది. సో షీఈ్ వెరీ కేరింగ్ ఉమెన్ ఆ విషయంలో. కానీ ఇప్పటికీ కూడా మటన్ కానీ చికెన్ కానీ అమ్మ స్పెషల్గా వండి తీసుకొచ్చి అందరికీ ఇస్తుంటారు. నిజమేనా సార్? అది విన్నాను నేను, మరి నిజంగా తెలియదు నాకు. అంటే నేను ప్రస్తుతం నేను మానేశాను, కానీ అదర్వైజ్ నాకు కళ్యాణ్ బాబుకి బాగా ఇష్టం. కళ్యాణ్ బాబుకి పులావ్ ఇష్టం, అమ్మ చేస్తే ఇంకా ఇష్టం అతనికి. సో కళ్యాణ్ బాబు చేసి పంపిస్తుంటారు. అప్పుడప్పుడు కళ్యాణ్ బాబు ఎంత బిజీగా ఉన్నా అమ్మ ఏదైనా చేసి పంపించమ్మా అంటే పాపం ఇప్పటికి అమ్మకి 82 ఏళ్ళ చిల్లర. మామూలుగా అయితే వంటింట్లోకి వెళ్దాం, కళ్యాణ్ బాబు అడగగానే వెయిటింగ్ అనమాట, ఎప్పుడు అడుగుతాడా కొడుకు అన్నట్టుగా వెయిట్ చేస్తుంది.
గబగబా వెళ్ళి అసలు ఒక ఇద్దరిని అసిస్టెంట్స్ తీసుకొని వెళ్ళి మళ్ళీ అమ్మకున్న స్పెషాలిటీ ఏంటంటే ఆవిడ వంట చేస్తున్నప్పుడు షీజ్ లైక్ మెడిటేషన్ చేస్తుంది. పక్కన ఎవ్వరు టచ్ కూడా చేయకూడదు ఆవిడ. అంటే ఆవిడ చేసే పని హైలీ ఫోకస్డ్ వంట మీద, చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తుంది అమ్మ. అందుకని నేను మా అమ్మగారి చేతి వంట, మా అన్నయ్య కూడా అన్నాడు కదా ఇంటర్వ్యూలో, అమ్మ కంటే గొప్పగా ఎవరు ఉంటారు. దట్ ఈస్ ట్రూ. అమ్మ చాలా బాగా ఉండేది వంట, అన్ని రకాల వంటలు వండేది. అంటే 14 ఏళ్ళప్పుడు పెళ్ళి అయినప్పుడు మా అమ్మకి వంట రాదు, చిన్నపిల్ల కదా, 13-14 ఏళ్ళప్పుడు పెళ్ళి అయిపోయింది. కానీ తర్వాత నేర్చుకుంది మా నాన్న కోసం, నేర్చుకొని ఎక్స్పర్ట్ అయిపోయింది అమ్మ. సో పంపిస్తుంది ఇప్పటికి. ఈ హైట్ పర్సనాలిటీ అందరు నాన్నగారు మంచి హైట్ ఏమో కదా సార్ యాక్చువల్లీ? మా నాన్నగారు 5'11" ఉండేవాడు. మా నాన్నగారు వాళ్ళ తాత ఉండేవాడు, అతను 6.5 feet. ఓకే. మా నాన్నగారు తాత అంటే నాకు ముత్తాత అవుతాడు. ఆయన ఉండేవాడంట నా హైటు 6+, 6.4, 6.5 ఉండేవాడంట. సో 3-4 జనరేషన్, 2-3 జనరేషన్ తర్వాత మళ్ళీ ఆ జీన్ కలిసి ఉంటుంది. అందుకని నేను కొంచెం హైట్ వచ్చాను. నిజం. కానీ ఇన్నాళ్ళలోని మీరు అమ్మని చూస్తూ వచ్చారు, అమ్మని మార్చలేని విషయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది అన్న పాయింట్ ఏమైనా ఉందా సార్? చాలా ఉన్నాయి. ఒకటి ఆవిడ చేసే వంట తప్ప మా చెల్లెళ్ళు ఇద్దరు అంటే కూతుళ్ళు, మా పద్మ అంటే ఆమె కోడళ్ళు ఇద్దరు, ఎవరు చేసే వంట నచ్చదు ఆవిడకి. ఏదన్నా పెట్టు, దాన్ని ముందు శల్య పరీక్ష చేసి ల్యాబొరేటరీలో సైంటిస్టులు పరీక్షించి ఏదో కొంచెం టేస్ట్ చేసి ఓకే అన్నట్టుగా వెళ్తుంది. మా చిన్న చెల్లి కోపం, నువ్వు చేసింది మేము తింటున్నప్పుడు అంత ప్రతిదానికి మా పేరు పెడుతుంది. ఆవిడకి అస్సలు నచ్చదు ఏమంట, ఇప్పటికీ మార్చలేము. ఏదో అంటే ఆవిడ అసలు అన్కాంప్రమైజ్డ్ ఆ విషయంలో. పాపం ఏదో ఆవిడకి ఎంతసేపటికి తను మరి ఎందుకు అలా ప్రోగ్రామ్ అయింది. కానీ ఆవిడ ఇప్పటికీ మా అన్నయ్య ఇంట్లో మా అన్నయ్యకి భయం, అమ్మతో పని చేయించలేదు. అంటే అమ్మకి చేయలేదు కదా, అందుకని వంట వాళ్ళని అమ్మకి స్పెసిఫికేషన్స్ చెప్తే అమ్మ చెప్పినట్టు చేయాలన్నమాట. ఒక చిన్న తేడా కొట్టినా బాగాలేదురా వద్దులే అంటది, అలా ఉంటుంది. సో షీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ పర్ఫెక్షన్, వెరీ చాయిస్ చెప్పాలంటే